ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. శ్రీధర్ రెడ్డి గారు, ఈరోజు శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటున్నారు. ఆల్రెడీ అసెంబ్లీలో మీరేం చేశారో చర్చ జరిగింది. వాళ్ళు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈరోజు ఏం చెప్పబోతున్నారు స్పెసిఫిక్గా, టు ది పాయింట్? అంటే బేసిక్ ఏంటంటే ఇద్దరు మిత్రులు కూడా మేము శ్వేతపత్రాన్ని ఇవ్వడాన్ని కూడా వాళ్ళు వెల్కమ్ చేస్తూ ఉన్నారు. మంచిదే. ఎందుకు శ్వేతపత్రం ఇస్తూ ఉన్నాము, దీని నేపథ్యం ఏంటి? మీరు జనరల్గా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, కొత్త గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ని వాళ్ళు సమీక్ష చేసుకొని ఉన్న వనరులను అంచనా వేసుకొని ఏమైతే హామీలు వాళ్ళు ఇచ్చినరో ఆ హామీల అమలు దిశగా ప్రయత్నం చేస్తూ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిక్స్ చేస్తూ, ఒకవేళ ఆ ప్రయాణంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేసి ఉందని చెప్పేసి అనిపిస్తే అది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్టివిటీ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అధికారం రావాలి కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో వనరుల సమీకరణ మీద ఒక ఆలోచనలో లేకుండా ఎడాపెడా హామీలు ఇచ్చినారు. కర్ణాటకను చూసిన కొంత, ఇక్కడ నోటికి వచ్చింది కొంత చెప్పినారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నాలుగు గర్చుకొని ఇది ఇమ్మీడియట్గా అమలు చేయలేమేమో అనేటువంటి ఒక ఆలోచన రాగానే ఆ శక్తి లేదనుకున్నారో మరి ఏమనుకున్నారో, పోయిన ప్రభుత్వం అంతా తప్పులు చేసింది అని ఒక మరక వేసిన తర్వాత ఆ బేస్ మీద ప్రభుత్వాన్ని నడిపించాలనే ఆలోచనకు వచ్చినారు. ఇది తొలి తప్పటడుగు కాంగ్రెస్ పార్టీ వేసింది, వాళ్ళ ప్రభుత్వం వేసింది అనేది నా భావన. రెండోది ఏంటంటే, ఇవాళ ఎందుకు శ్వేతపత్రము, ఈ రాష్ట్రం మీద ఇవాళ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మీకే పూర్తి స్థాయి హక్కులు ఉండవు కదా. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ఎట్లయితే హక్కు ఉంటుందో, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించి అంతకుముందు తెలంగాణను తెచ్చి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి యొక్క పార్టీగా, ఆ పార్టీ సభ్యులుగా ఇవాళ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే నిజంగానే జరిగింది ఏంది, మీరు జరిగిన విషయాన్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారు, వచ్చిన నిధులను, తీసుకొచ్చిన నిధులను ఎట్లా సమీకరించి ఎట్లా రాష్ట్ర సంపద పెంచినాము, రంగాల వారికి అభివృద్ధి చేసినామనే విషయాన్ని ప్రజల గమనంలో ఉన్న తర్వాత కూడా అదేదో నేరం జరిగిపోయింది, తెలంగాణ అనే మొత్తం ఏర్పాటే విఫలమైపోయింది, తెలంగాణ ఏర్పాటు వల్ల వీళ్ళు నిధులు తీసుకొచ్చినారు, ఆ నిధులు తప్పుదో పట్టించారు, తెలంగాణ రాకుంటేనే బాగుండేటువంటి ఒక భావనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేస్తోంది. ఆ విషయాన్ని గమనించాలా. ఒక్కో వారం నేను 3-4 రోజులు నేను కూడా సీరియస్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే అంశం చూస్తే వాళ్ళలో ఉన్న అసహనం గాని, వాళ్ళ సభ్యులు డ్రైవ్ చేస్తున్న అంశం, కొండా సురేఖ గారి ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. అనుభవ రాహిత్యానికి, అవగాహన రాహిత్యానికి పరాకాష్ట ఏంటంటే, ఊర్లలో జైలు ఉండాలన్నట, ఊరవతల హాస్పిటల్ ఉండాలన్నట. ఇంతకంటే అవగాహన రాహిత్యము ప్రజాప్రతినిధులకు ఉండడం అనేది నాకైతే చాలా చిత్రం అనిపిస్తా ఉంది. ఓవరాల్ బాటమ్ లైన్ చెప్తా నేను మీకు సతీష్ గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధన, తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల ప్రయాణం ఒక విఫల ప్రయోగం లేకపోతే ఒక విఫల ప్రయాణం అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ ఇవాళ 15 రోజులే వచ్చింది మా గవర్నమెంట్, మీరు అప్పుడే అంటారా అంటే, మీరు హామీల అమలు గురించే మాట్లాడి ఉంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా మీరన్న 100 రోజులు కాదు, ఇంకొక 50 రోజులు అదనంగా జోడించి గమ్మున కూర్చుండే వాళ్ళం, ఊరుకొని ఉండే వాళ్ళం, మీకు సమయం ఇచ్చేవాళ్ళం. దాంట్లో మా నాయకుడు చెప్పినట్లు ఇప్పుడు 6 గ్యారంటీల అమలు, ఇచ్చిన హామీల అమలుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా ఇన్ని కష్టాలు ఉన్నాయి చెప్తుందని మీరు పదే అంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆల్రెడీ 6 గ్యారంటీల్లో 2 అమలు చేశాము, మరో 15 రోజుల్లో 2 అమలు చేయబోతున్నాము. మేము ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేయబోతున్నాం అంటున్నారు. సతీష్ గారు 2 పాయింట్లు చెప్తే ఎక్కువసేపు చెప్పా. ఏం అమలు చేసిండ్రండి? నడిచే బస్సులల్లా మహిళలు లెక్కిస్తున్నారు. దీనికి కొత్తగా వాళ్ళు బుధం వేసింది ఏమి లేదు. ఆ సజ్జనారంటే ఆయన బాగా ఉరికిస్తున్నాడు, అది వేరు, చూస్తా ఉన్నాం. కానీ 6 గ్యారంటీలు అదొక గ్యారంటీ తప్పంటలేనండి, నేనేమంటున్నా, నడిచే బస్సులల్లా కొత్తగా బస్సులు పెంచింది లేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది లేదు. నిన్న ఒక బస్సు ప్రయాణికుడు ఏమంటున్నాడు, జగిత్యాల నుంచి వచ్చాయని, నేను టికెట్ కొనుక్కున్నాను, సరే మహిళలు ఎక్కువ తీసుకొచ్చినారు, వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం ఇస్తున్నారు, సంతోషం కాదనట్లేదు, కానీ టికెట్ కొనుక్కున్నారకి మరి నాకు సీట్ ఏది, ఏదో ప్రణాళిక చేయమని చెప్పాను. నడిచే బస్సులలో మహిళలకు ప్రవేశం ఇచ్చారు, సంతోషం కాదనట్లే. రెండవది ఏంటి, పేపర్ మీద ఆరోగ్యశ్రీ ఎన్హాన్స్మెంట్ 10 లక్షలు ఆల్రెడీ నడుస్తోంది, మేము 15 లక్షలు చెప్పినాము. అది అర్జెంట్ గా ప్రభుత్వం మీద ఇమ్మీడియట్ గా
ఆ రోజు నిర్ణయించేదేం కాదు. కాబట్టి అది చేసినారు. మిగతా గ్యారంటీలకు సంబంధించి మీరు ప్రిపరేషన్ ఎందుకు లేదు అయినా ఆ విషయాన్ని మేము అడగదలుచుకోలే. మీరు అంతవరకే మీరు ఇంకా ప్రయాణం చేసి ఉంటే వచ్చే ఇబ్బందులు ఇట్లా వస్తున్నాయని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి గారిను మాజీ ముఖ్యమంత్రి గారిను మీరు అడిగి ఉంటేనేమో మాట్లాడేవాళ్ళం. కానీ మీరు ఏం చేస్తా ఉన్నారు? ప్రతినిత్యం కేసీఆర్ చేసింది తప్పు, ప్రభుత్వం నడిపించిన తీరు తప్పు, ఆ డబ్బులు ఏదో మేము తిన్నట్టు అడగాలి కదా. మేము 39,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు 2 విడతలుగా టోటల్ రుణమాఫీ చేశారు. 39,000 crores ఇట్ హాస్ బిన్ డన్. నెంబర్ 1. 73,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినట్టు రైతులకు నేరుగా క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెట్టుబడి కోసం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజున ఇచ్చారు. 73,000 కోట్ల రూపాయలు. మేము ఓన్లీ రైతు బీమా కోసం ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు ప్రీమియం కట్టి 5 లక్షల రూపాయలు ఉచిత బీమా ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ప్రభుత్వమే ఈ దేశంలో. ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళ వరకు సాహసించలే దేశం మొత్తం ఇవ్వడం కోసం. రైతు బీమా 1,00,000 రైతుల కుటుంబాలు అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోతే ఏ దళారీ దఫ్తర్ లేకుండా 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ ఇంటికి పోయినాయి. ఇన్ని కుటుంబాలను ఆదుకున్నాం. 13 లక్షల కుటుంబాలకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతోటి పేదింటి పిల్లల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు ఇచ్చినారు. నేనేమంటున్నా, ఇది ఆర్థిక విధ్వంసం అవుతుందా? ఒక పేదింటి ఒక మైనారిటీ ఇంటికి 1,00,000 రూపాయలు పెళ్లికి పోతే ఆ 1,00,000 రూపాయలు రకరకాలుగా వాళ్ళ పెళ్లి కోసం ఖర్చు అవుతుంది. ఎవ్రీథింగ్ గెట్స్ ఇన్ టు ది పబ్లిక్ డొమైన్, మళ్ళీ జనరల్ స్ట్రీమ్లకు వస్తాయి. ఇదేది ఆర్థిక విధ్వంసం కాదు. ఈ 73,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజాబాహుల్యంలోకి వచ్చినాయి. ఎరువులు కొంటేనో, పురుగుల మందులు కొంటేనో, ట్రాక్టర్ కిరాయిలు ఇస్తేనో, ఇంకో బిల్లులు కట్టుకుంటేనో, కూలీలకు డబ్బులు ఇచ్చుకుంటేనో. కాబట్టి ఆర్థిక విధ్వంసం అనే మీరు మాట మాడుతున్నారు. ఐఎమ్ డిమాండింగ్ యూ రాజా ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడారు. మీరు ఉపసంహరించుకోవాలంటున్నా. విధ్వంసం అంటే ఏంటి? వ్యవస్థలు మీరు చెప్పొచ్చు నేను ఆగినా. మీరు చెప్తున్నారు. విధ్వంసం అనే మాటను కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకకు తీసుకోవాలి. 45,000 చెరువులను ఆధునీకరించి వాటికి తూములు కట్టి కట్టలు బాగు చేసి డిస్ట్రిబ్యూటర్స్ బాగు చేస్తే విధ్వంసం చేసినట్ట? దేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా భూగర్భ జలాలు పైకెక్కువ వస్తే విధ్వంసం చేసినట్ట? మిషన్ భగీరథలో, ఆసిఫాబాద్ లో, జైలు మీ మంచి కొరకు చెప్తాను నేను. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవట్లేదు అనే విషయాన్ని మీరు గమనించాలా. ఆర్థిక విధ్వంసం అంటే ఏమిటండి? ఆ మధ్య ఏదో శ్రీలంకలో వచ్చినట్టు ఇంకా రూపాయి బ్రెడ్ 100 రూపాయలు కొనుక్కున్నట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఫైనల్ పాయింట్ సార్ ఒకటే. 4.5 లక్షల కోట్ల రాష్ట్ర సంపద స్థూల ఉత్పత్తి 13.5 లక్షల కోట్లు అయితే ఇది ఆర్థిక విధ్వంసం అవుతుందా? 1,40,000 రూపాయలు దేశంలో జాతీయ తలసరి ఆదాయం సగటు ఉంటే, రాష్ట్రంలో 3 లక్షలు ఉంటే, 3 లక్షల పైగా ఉంటే అది విధ్వంసం అవుతుందా? ఇంత విఠల్ గారు ఇద్దరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయటాన్ని స్వాగతిస్తున్నారు. రెండోది 39 సీట్లతో మీకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. మీరు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది, మేము చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది అంటున్నారు. ఇది ఒక డెమోక్రటిక్ ఫార్మేట్ లోనే వెళ్తున్నారు. చెప్పడాన్ని ఎవరు వ్యతిరేకించట్లే, చాలా రెగ్యులర్ గా జరిగింది. నేను ఇవాళ ఒక పత్రికలో ఇంత పెద్ద ఎత్తున చూసిన నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులు లేకపోతే పెండింగ్ ఉన్న పనులు అన్నిటి వివరాలు ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా ఆదేశిస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ శాఖకి ఎవరన్నా కొత్తగా ఎంటర్ వచ్చారనుకోండి, స్టేటస్ కో తీసుకుంటారు కదా, ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకుంటారు కదా ఏముందనేది. దాన్ని అనవసరమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. నెంబర్ 1. బాటమ్ లైన్ అంటే దయాకర్ గారు మాట్లాడినంత సౌమ్యంగా సాఫ్ట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క వ్యవహార శైలి కాదు, అట్లా లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పేదానికంటే కూడా మేము తప్పు చేసినాం, కేసీఆర్ తప్పు చేసినాడు అనే భావన ప్రజల్లో స్ట్రెంగ్తన్ చేయాలనే ప్రయత్నం. ఏదైతే విష ప్రచారం చేసి స్వల్ప మెజారిటీ తెచ్చుకున్నారో ఆ విష ప్రచారాన్ని ఇంకింత కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మబ్బులు వీడిపోనున్నాయి, తెర తొలగిపోనుంది. కరెక్ట్ 6 నెలల్లో మీ బండారం బయట పెట్టబోతుంది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఆ తెర తొలగిపోయే కంటే ముందే దాని ముందున్నటువంటి యొక్క ఆల్రెడీ మీరు క్రియేట్ చేసినటువంటి మబ్బులు ఉన్నాయి కదా, వాటిని స్ట్రెంగ్తన్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విష ప్రచారం మాటున్నా, అబద్ధాల మాటున్నా. పాయింట్ నెంబర్ 2, మీరు మమ్మల్ని స్వాగతిస్తున్నారు కదా, ఇవాళ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కూడా చర్చలకు వస్తారు కదా, ఖచ్చితంగా దాంట్లో ఏం తప్పులు ఉన్నాయో లెక్కల వారీగా మాడుకుందాం భావన కాదు విషయం. రైట్. పాయింట్ నెంబర్ 3, ఇంతకుముందు ఒక మాట అన్నారు, మిషన్ కాకతీయకు సంబంధించి 45,000 కోట్లు కాదు మిత్రమా, 45,000 చెరువులు సిల్ట్ రిమూవల్ చాటున డబ్బులు తప్పు చేశారని చెప్పారు, అంటే దుర్వినియోగం చేశారని చెప్పారు. దాని ప్రధానమైనటువంటి యొక్క అంశమే మిషన్ కాకతీయ. ఒక నిమిషం, సిల్ట్ రిమూవల్ పూడిక తీయాలి, కట్టలు స్ట్రెంగ్తన్ చేయాలి, తూములు కొత్త వేయాలి, లేకపోతే వాటిని బాగు చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ ని బాగు చేయాలి, వచ్చే ఇన్లెట్ ఏదైతే వాటర్ దానికి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి ఒక ఇన్లెట్స్ ఉన్నాయి కదా వాటిని బాగు చేసుకోవడం, తద్వారా రాష్ట్రంలో కనీసం 20-25 లక్షల యొక్క ఎకరాల స్థిరీకరణ జరిగింది. నేను ఒకటి ఆశ్చర్యపోతున్నా, మా విఠలన్న కూడా ఎవరన్నా ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ కు ఎకరానికి ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడతారే, నమ్ముతారా ఎవరన్నా? 3వ పాయింట్ మీరే మాట్లాడుతురు, ముఖ్యమంత్రి గారు ప్రజల్లో లేరు, మంత్రులు ప్రజల్లో లేరు, ఎవ్వరం ప్రజల్లో లేకపోతే 40,000 చెరువులు ఎట్లా బాగుపడ్డాయి? ఇంత పెద్ద మిషన్ భగీరథ ఊరూరా నేను మన ఊరు మనబడి కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం తిరిగిన, ఏడికి పోయినా హచ్చు ఆడుంటుంది, కుక్కపిల్ల మనకి వెనకొచ్చినట్టు. ఎక్కడికి ఒక చెంచుగూడానికి పోయినా, ఒక ఏడూరు నాగారం పోయినా, మన శ్రీశైలం దగ్గర మన జిల్లా మన బార్డర్ లోకి పోయినా గానీ, మన బార్డర్ చెప్తున్నాను నేను, మహబూబ్నగర్ జిల్లా నాగర్ జిల్లా బార్డర్ పోయినా, ఆసిఫాబాద్ జిల్లా జైనూరు అవతలకి పైకి గుట్ట మీద పోయినా అక్కడ ఒక మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నది, అక్కడ బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి. ఇవాళ నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక మా మిత్రుడు దయాకర్ గారు ఫ్లోరైడ్ రక్కసి పోయిందా లేదా, ఎట్లా పోయింది, కేసీఆర్ గారు ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క పని చేసే పనికి ఒక వ్యవహార శైలి ఉంటది. కొంతమంది బాగా లాస్ట్ గా ముందుకొచ్చి మా రేవంత్ రెడ్డి గారి లాగా బ్రహ్మాండంగా మాట్లాడి థియేట్రిక్స్ చూపిస్తారు, కొంతమంది ప్రణాళికాబద్ధమైనటువంటి పని చేస్తారు. ముఖ్యమంత్రి యొక్క పని నేను కలవకూడదు, రాకూడదు, కలవలేదు అని నేను చెప్పట్లేదు, ఇప్పుడు పాలసీ క్రియేషన్ అనేది ఉంటది. కాబట్టి మీరు ఒక్కొక్క నాయకుడికి ఒక పద్ధతి ఉంటుంది, దాని మీద ఒకటి సార్ కాళేశ్వరం కట్టినప్పుడు, పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు, ఇన్ని ప్రాజెక్టులు నడుస్తున్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ మీలాగా చేసిన పని చెప్పుకోవడంలో విఫలమైనాము, దాన్ని నేను ఒప్పుకుంటాను.